సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఈరోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ గారు, ఎంబీబీఎస్ ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. హెల్త్ అనేసరికి అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఇందులో భాగంగా ఈరోజు మన ముందు నీలిమ గారు అయితే ఉన్నారు. డాక్టర్ నీలిమ గారు, ఒకసారి ఆవిడని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యామ్. So namaste, Suman TV. So thank you for inviting me here. I am Dr. Neelima, consultant epidemiologist and nutrition coach. మ్యామ్, ఇప్పట్లో చూస్తుంటే ఎక్కువగా యువతలో కూడా హార్ట్ అటాక్స్ అవి వస్తూ ఉన్నాయి. అసలు దీనికి కారణాలు ఏంటి? సో ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది యంగ్ పీపుల్కి ఎందుకు ఫిట్గా ఉన్న హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. సో దీనివల్ల ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అసలు మంచిదా కాదా అన్న డౌట్స్ కూడా చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం. సో ఆల్వేస్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద బాడీ. మన బాడీకి చాలా మంచిది. సో అదే సేమ్ టైంలో ఏదైనా ఎక్కువ చేస్తే అది మనకు మంచిది కాదు. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఈ మధ్యన చాలామంది జిమ్స్లోని సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కారణాలు ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళకి మెయిన్గా ఇంక్రీజ్డ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయినా అవ్వచ్చు. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, అలా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయినా కూడా అవ్వచ్చు. దానికి వేరే రీజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఇది మనం మేల్స్లో ఎక్కువ చూస్తాం. హార్ట్ అటాక్స్ రావడం అనేది మేల్స్లో ఎక్కువ చూస్తాం. ఎందుకంటే ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అన్న హార్మోను హార్ట్ అటాక్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో వన్స్ ఆఫ్టర్ మెనోపాజ్ మేల్స్కి ఫీమేల్స్కి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ బోత్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయి ఉంటుంది అనమాట. సో వేరే రీజన్స్, ఇంక్రీజ్ స్ట్రెస్ వల్ల అయినా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అయినా, సో బయట ఫుడ్ హ్యాబిట్స్ బాగోకపోవడం వల్ల అయినా, సో ఇలాంటివన్నీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో వన్స్ ఎప్పుడైతే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉందో, వన్స్ 35 to 40 years వచ్చేటప్పటికి మీరు హార్ట్ చెకప్ అనేది చేయించుకోవడం మంచిది. అదర్వైజ్ హెల్దీగా ఉన్నారా, 2 yearsకి ఒకసారైనా మీరు హార్ట్ చెకప్ అయితే చేయించుకోవడం మంచిది. సో ఈ రీజన్స్ ఎలా ఉండగా మనం ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చా, ఎక్సర్సైజ్ చేయొచ్చా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో ప్రీవియస్గా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళైనా, ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా, ఇప్పుడు హార్ట్ సర్జరీ అయిన వాళ్ళైనా వాళ్ళు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ మెడికల్ సూపర్విజన్ ఉండాలన్నమాట. మెడికల్ సూపర్విజన్తో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టుకునే ట్రైనర్ కనీసం బిఎల్ఎస్ అయినా, ఏసీఎల్ఎస్ సర్టిఫైడ్ ట్రైనర్ అయినా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఒక కార్డియాక్ పేషెంట్ ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఎలాగా కనిపెట్టొచ్చు అంటే, ఇప్పుడు మన బాడీకి మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేస్తున్నామని ఎలా తెలుసుకోగలము? ఒక మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది మన బాడీకి ఉంటుంది. సింపుల్ గైడ్ లైన్ ఏంటంటే 220 మైనస్ యువర్ ఏజ్ ఈజ్ ద మ్యాక్సిమం హార్ట్ రేట్, ఈజ్ యువర్ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనమాట. సో ఒక పర్సన్ 30 years పేషెంట్ ఉన్నాడు, 30 years పర్సన్ ఉన్నాడు. 30 years పర్సన్కి మ్యాక్సిమం హార్ట్ రేట్ 190 beats per minute అని అనుకుంటే కనుక, సో తను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తన హార్ట్ రేట్ ఏ రేంజ్లో ఉండాలంటే అట్లీస్ట్ ఒక 50 to 85% ఆఫ్ దిస్ హార్ట్ రేట్, అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్కి 50 to 85% ఆ రేంజ్లోనే మాత్రమే ఉండాలి. ఎప్పుడు కూడా 80 to 90% రేంజ్లోకి మనం వెళ్లకుండా ఉండడమే మంచిది. సో క్రానిక్గా అంత హార్ట్ రేట్కి మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట. సో ఇంకా ఫిట్నెస్, ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, అథ్లెట్స్ కానీ వాళ్ళకి వెల్ రెగ్యులేటెడ్ హార్ట్ రేట్స్, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి సో దే విల్ మెయింటైన్ వెల్. సో ఇలాగా మనము హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు.